హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అమోఘమైన రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉండే రాగి అంబలి రెసిపీని చూపించబోతున్నా. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు చేసే రాగి అంబలి రెసిపీ. వేసవికాలం వచ్చిందంటే ప్రతిరోజు మా ఇంట్లో ఈ రాగి అంబలి ఉండాల్సిందే. పులియబెట్టి చేసే రాగి అంబలి ప్రాసెస్ అండి ఇది. వేసవి కాలంలో ఈ రాగి అంబలి తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఎన్నో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మరి తయారీ విధానం చూసేద్దాం. 2-3 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. ఇప్పుడు రాగి పిండిలోకి వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేయాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, రాగి పిండి మరుసటి రోజుకి ఇలా వాటర్ మొత్తం పైకి వచ్చేసాయి. పిండి మాత్రం అడుగునుంది. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ని బాగా మరిగించుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు రాగి పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి, చిక్కగా అవుతుంది కదా. ఇంకా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయి బాగా ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత బాగా చిక్కగా వచ్చింది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిపోయాక ఇంకా చిక్కగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇందులోకి పల్చటి మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొంచెం పల్చగా అయింది. చూడండి, మజ్జిగ వేసాక ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. పైన కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. అది మీ ఆప్షనల్ అండి. జీలకర్ర పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిపాయలు, మీకు కావాలంటే ఇవి వేసుకోండి, లేకుంటే లేదు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రాగి అంబలి రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా మీ సొంతం అవుతాయి. పిల్లలు సైతం వద్దు అనకుండా గ్లాసుల కొద్దీ తాగేస్తారు. మరి ఈ రాగి అంబలి రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.